శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం విభాగం 1. సూత్రాలు 1 నుండి 31 వరకు. నేతరోయన పపెత్తేహి 1:16. నేతరోయన పపెత్తేహి నా కాదు, ఇతరులు అనగా జీవ, అనుపపట్టేహే అసాధ్యత, అసమంజసత్వం కారణంగా. 12వ సూత్రానికి మద్దతుగా వాదన కొనసాగుతుంది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే మంత్రంలో జీవుడు ప్రస్తావింపబడలేదు. ఎందుకంటే అటువంటి నిర్మాణం అసాధ్యం. వ్యక్తిగత ఆత్మను ఆనందమయమైనది అనే పదంతో సూచించలేము. ఎందుకు? అది అసాధ్యం కాబట్టి. ఎందుకంటే ఆనందమయమైన ఆత్మను గురించి శాస్త్రం ఇలా చెప్తోంది. అతను నేను అనేకం కావాలి, నేను వృద్ధి చెందాలి అని కోరుకున్నాడు. అతను ధ్యానించాడు. అలా ధ్యానించిన తర్వాత ఉన్నదంతా పంపాడు. ఆనందం మొదలైన వాటితో కూడిన ఆత్మ అనే భాగంలో ఎవరిని ప్రస్తావించారో అతడే సర్వ సృష్టికర్త అని చెప్పబడింది. ఉన్నదంతా అతడే ప్రక్షేపించాడు. తైత్రీయ ఉపనిషత్తు జీవుడు లేదా వ్యక్తిగత ఆత్మ నిశ్చయంగా దీనిని చేయలేదు. అందువల్ల ఆనందం మొదలైన వాటితో కూడిన ఆత్మ అనే భాగంలో అతనిని ప్రస్తావించలేదు. సశేషం. శుభం భూయాత్.